ఇయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు నమస్కారం శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు జిల్లాలు జిల్లాలు వచ్చి పోటీ పడుతున్నటువంటి మన స్టార్ మహిళ కార్యక్రమంలో ఈ రోజు మరి వచ్చిన 4 జిల్లాలు ఏంటి? తూర్పు గోదావరి, ఖమ్మం, కర్నూలు, హైదరాబాద్. చూద్దాం ఇవాళ విజయం ఎవ్వరిదో. మొదలడం పరిచయాలు చెప్పండి. హాయ్ సుమా. హాయ్, నా పేరు అలేఖ్య శృతి. నేను తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి వచ్చాను. ఓకే. నా హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్, డాన్సింగ్ అండ్ ప్లేయింగ్. ఓకే. ది స్వాతి. హాయ్ సుమ గారు. హాయ్. నా పేరు స్వాతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు కిడ్స్ తో ప్లేయింగ్ అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్. అయితే మీకు మన గేమ్ షో బాగా బాగా. ఖమ్మం నుంచి స్వాతి. హాయ్ సుమా. హాయ్. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నా పేరు స్వాతి. మా హస్బెండ్ పేరు భాను ప్రసాద్. నాకు చిన్న పాప 3 years పాప. నేను వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్ అండ్ డాన్సింగ్. ఓకే. కర్నూలు నుంచి కస్తూరి. హాయ్ సుమా. హాయ్. మై నేమ్ ఇస్ కస్తూరి. ఐ am from Karnool. My husband name is Satish. I have small kids, Sai Sushmi. My hobbies are watching TV and playing with kids. ఓకే. పరిచయాలు అయిపోయాయి. మొదలెట్టేద్దామా? ఓకే. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. మేము అడిగిన ప్రశ్నలకు అన్ని తప్పు సమాధానాలే చెప్పాలి. అదే మన ఫస్ట్ రౌండ్. జంబలకడి పంబ అంటే అదే మరి. ఓకే. సో హైదరాబాద్ స్వాతి రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? పెంట రాసుకోవాలి. అరటికాయలు దేనికి కాస్తాయి? మామిడికాయకి. మంకీని తెలుగులో ఏమంటారు? నేనే. పాలు ఎందుకు తాగుతారు? మత్తు కోసం. దేంతో ఇస్త్రీ చేస్తారు? స్పూన్ తో. పంచాంగంలో ఏముంటుంది? పంచలోహాలు. దేనికోసం ముహూర్తం చూస్తారు? చావు కోసం. అందంగా ఉండాలంటే పేడ రాసుకోవాలంట. నేను అదే రాసుకుంటాను. బాగుంది మీ ఫేస్. అవును, అందుకే. కొంచెం కావాలా? పొద్దున సాయంత్రం రాసుకోవాలి. రోజు అసలు 24 గంటలు ఇప్పుడే రాసుకుని వచ్చాను. యాక్చువల్లీ వీళ్ళ అమ్మగారు పేడ రాయవే అంటే ఆవిడికి కింద అలకాలం తెలియక మాని కలుపుకున్నారు పాపం. అరటికాయలు మామిడి చెట్టుకి కాస్తాయి. మంకీని తెలుగులో సుమ అంటారా? నన్ను అన్నారండి. నన్ను మీరు ఏమనుకున్నారు అసలు? ఇది ఒక మంకీకి అవమానం తెలుసా మీకు? నేను కూడా మంకీని అయితే. ఓకే. ఓకేనా? పాలు మత్తు కోసం తాగుతారంట. అబ్బా, పాలలో ఎంత మత్తు ఉంటుంది తెలుసు. మరి అందరూ అబ్బాయిలు అందరూ తాగేది ఇదే కదా. అబ్బా, ఈ విషయం తెలిస్తే రేపటి నుంచి మందు షాప్ ముందు కన్నా పాల షాప్ ముందు ఎక్కువ రష్ ఉంటుంది. కళ్ళు వైట్ గానే ఉంటుంది కదా, పాలు అనుకుని తాగేస్తారు. కళ్ళు వైట్ గా ఉంటుందంటే ఇవి బాగా తెలుసు కళ్ళు గురించి. స్పూన్ తో చేస్తారంట ఇస్త్రీ. ఒక స్పూన్ లో నీళ్లు తీసుకొని ఇట్లా ఇట్లా ఎన్ని గంటలు చేస్తారు ఒక షర్ట్? చేస్తూనే ఉంటాను రోజు మొత్తం, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేదాకా. పంచాంగంలో పంచలోహాలు ఉంటాయి. ముహూర్తం దేనికోసం పెడతారంటే చావు కోసం. ఎంతమందికి పెట్టారేంటి మీరు ఇప్పటి వరకు? ఇప్పటికి 2-3 పెట్టుంటాను. పోయారా ముహూర్తానికి? పోలేదు, వెయిటింగ్. ఎవరికి పెట్టారు? సీక్రెట్స్ అమ్మా, మన తర్వాత మాట్లాడుకుందాం. 7 రాంగ్ చెప్పారు. 70 పాయింట్. ఎవరైనా నన్ను ఏమైనా అడుగుతారు? 8 ని 8 times చేస్తే 1000 రావాలి. మీరు ఏమైనా చేయగలుగుతారా అట్లా? మ్యాథ్స్ లో నేను చాలా పువర్ అన్న విషయం తెలిసే ఇవిడిది అడుగుతున్నట్టుంది. ఇది నా మీద కుట్ర. ఓకే. 8 ని 8 times చేస్తే 1000 రావాలా? ప్లస్, మైనస్, సబ్ట్రాక్షన్, ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఏదైనా మీ ఇష్టం. ఓకే. 8 into 8 plus 8 minus 8 divided by 8 plus 8 plus 8 minus 8 into 8 into 8 divided by 8 is equal to 1000. ఎన్ని ఇంటలో అన్ని ఇంటలో ప్లేసులు రా. మీరు చెప్పారు కదా చెప్పింది రాంగ్ ఆన్సర్ అని మీరు ప్రూవ్ చేయగలరా? చేయగలను. అయితే నేను చెప్పింది రిపీట్ చేయండి. 8 plus 8 8 minus 8 8 into 8 divided by 8. ఇప్పుడు మీ ఆన్సర్ చెప్పండి. 8 ని 5 times రాసుకోండి. ఎంత వస్తుంది? 40. 0 పైన 4, దాన్ని 2 times రాసుకోండి. 8 ని మొత్తం ఎన్నైనాయి? 6. అంటే 4 plus 6 20, కింద 0 పైన 2, 8 plus 2 10. 1000 వచ్చిందిగా. ఇంట్లో బాగా లెక్కలు, కిరాణా కొట్టు దగ్గర లెక్కలు బాగా షాప్ కి వెళ్తాను అంతే. మనకు రాదు బై. కర్నూలు రెడీయా? యా రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భారతీయులు అని ఎవరిని అంటారు? పాకిస్తాన్ వాళ్ళని. ఇంటి పైకప్పు దేనితో వేస్తారు? పేడతో. పేపర్ ని దేనితో చింపుతారు? బట్టతో. చిలక జోస్యం ఏ పక్షితో చెప్పిస్తారు? పందితో. తలలో ఏ ఫ్లవర్ పెట్టుకుంటారు?
కాలీఫ్లవర్. గోడ మీద పాకే ప్రాణి ఏది? ముసలి. పెళ్లిలో ఏ స్టార్ ని చూపిస్తారు? పవర్ స్టార్ ని. పెళ్లిలో ఏ స్టార్ ని చూపిస్తారంటే పవర్ స్టార్ నంట. ఆయన ఫ్రీగా అక్కడ తిరుగుతున్నారు మరి. పిలిపిద్దాం ఫోటో చూపిస్తారా ఆయనది? ఫోటో. అదిగో అదిగో Cutout చూపిస్తాం. పవర్ స్టార్ అని కట్అవుట్ పెడతారా అక్కడ? ఓకే, గుడ్ ఐడియా. భారతీయులు అని పాకిస్తాన్ వాళ్ళని అంటారంట. ఇంటిపై కప్పు పేడతో వేస్తారంట. పేపర్ ని బట్టలతో చింపుతారా? బట్టతో. ఓకే. చిలక జ్యోత్స్యం పందితో చెప్పిస్తారట. పంది వచ్చి కార్డు ఎలా తీస్తుందమ్మా? మూతితో. మూతితో. రామ్మా పంది రా రా, అమ్మగారికి మంచి కార్డు ఒకటి రామ్మా పంది. మంచి కార్డు తీసినావమ్మా పంది. నీ మొహం ఏమొచ్చింది ఇందులో? పంది మొహం. తలలో కాలీఫ్లవర్ పెట్టుకుంటారంట. గోడ మీద పాకేది మొసలంట. ఇక పెళ్లిలో ఏమో పవర్ స్టార్ ని చూపిస్తారట. 7 రాంగ్, 70 పాయింట్లు. ఖమ్మం స్వాతి రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కాళ్ళతో నడిచే జంతువు ఏది? బల్లి. సాపాటు అంటే ఏమిటి? సాపాటు అంటే టిఫిన్. స్పూన్ తో ఏం చేస్తారు? నాకుతారు. మన రాష్ట్రంలో ఎక్కువ మంది ఏ భాష మాట్లాడతారు? అరబిక్. మీరేం చేస్తూ ఉంటారు? మడ్రలు చేస్తుంటారు. నేర్చుకోవాలంటే ఏం చేయాలి? స్కూల్. టైమ్ అప్. కాళ్ళతో నడిచే జంతువు బల్లి. బల్లి కాళ్ళు ఉంటాయిగా బల్లికి. సరీసృపం కదా అది. అది సరీసృపమా సరళీ స్వరూపమా? సో ఐఎమ్ సారీ, వి కాంట్ గివ్ దిస్ టు యు. సాపాటు అంటే టిఫిన్, అది కూడా టిఫినే. సాపాటు అంటే భోజనం, టిఫిన్. స్పూన్ తో ఏం చేస్తారు? నాకుతారు. మన రాష్ట్రంలో ఎక్కువ మంది ఏ భాష మాట్లాడతారు? అరబిక్. మనం అందరం ఇప్పుడు కాసేపు అరబిక్ లో మాట్లాడతాం. స్వాతి హలో అది అరబీ లాగా లేదు సుమా, కిలికిలి భాష లాగా ఉంది. నాది కొంచెం చైనీస్ అరబిక్ కలిసింది. ఇది చైనాలో సెటిల్ అయిన ఏ భాష అయినా మాట్లాడతారులేండి. మీరేం చేస్తుంటారు? మడ్రలు చేస్తుంటారు. మిమ్మల్ని చూసినప్పుడే నాకు అనుమానంగా ఉండింది. 2 రాంగ్ చెప్పారు, 20 పాయింట్లు. అలాగే రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నేర్చుకోవాలంటే ఏం చెయ్యాలి? పడుకోవాలి. పైకి విసిరిన రాయి కిందనే ఎందుకు పడుతుంది? ఎందుకంటే గుద్దులేదు కాబట్టి. కొత్త వాహనం టైర్ కింద ఏ కాయ పెట్టి తొక్కిస్తారు? తలకాయ. సాసర్ ని ఏ ప్రాణి ఉపయోగించుతుంది? ఈగలు. గుండె ఏమని కొట్టుకుంటుంది? లవ్ యూ అని. తూర్పున ఉదయించేది ఎవరు? చందమామ. సూర్యకిరణాలు ఏ గ్రహం నుంచి? టైమ్ అప్. నేర్చుకోవాలంటే పడుకోవాలి. పైకి విసిరిన రాయి బుద్ధి లేదు కాబట్టి కింద పడుతుంది. బుద్ధుండే రాళ్ళైతే పైనే ఉంటాయి. చిచి. కొత్త వాహనం టైర్ కింద తలకాయ పెట్టి తొక్కిస్తారంట. రాక్షసమైన ఫ్యామిలీ. ఇప్పటికి మీరు ఎన్ని కొత్త కార్లు కొన్నారు? నేనైతే ఒక 10-15 కొనుంటాను. అమ్మో, ఒక్కొక్క టైర్ కింద ఒక్కొక్క తలకాయ. అంటే యాక్చువల్లీ 4 టైర్లు ఉంటాయి కదా, 4 తలకాయలు. అమ్మా, వీళ్ళు బస్సు కొంటే పరిస్థితి ఏంటి? లారీ కొంటే ఇంకేంటి సుమా? అమ్మో. సాసర్ ని ఏ ప్రాణి ఉపయోగించుతుంది? ఈగ. ఈగ సాసర్ తో తాగుతుందంట కాఫీ. గుండె లవ్ యూ అని కొట్టుకుంటుందంట. ఓకే, ఈ మధ్య గుండెలు అలా కూడా కొట్టుకుంటున్నాయి. చూసి నన్ను కొత్త యాప్ ఏమైనా డౌన్లోడ్ చేశారా? లోపల పెట్టేసాను యాప్ అట్లా. తూర్పున ఉదయించేది చందమామ. 6 రాంగ్, 60 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేస్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ముందుగా అలేఖ్య చూడు. ఏ నాని, అఖిల్. I got it. You got it. Come on. Come on, tell it, baby. ఏ వచ్చేసి నాని. Yeah, babe. బి వచ్చేసి అక్కినేని అఖిల్. Okay. సి వచ్చేసి రవితేజ. డి వచ్చేసి ప్రభాస్. ఫైనల్ ఏ నాని. కరెక్టా? కరెక్టే. కరెక్ట్. చూద్దాం. నాని
అక్కినేని అఖిల్. మహేష్ బాబు. మహేష్ బాబు అంట. అయ్యా అక్కినేని అఖిల్. అవును అఖిలే. కాదు మరెవరు? నితిన్. నితిన్. అయ్యా నితిన్ అంట. లేదు అఖిల్ లాగానే ఉన్నాడు సుమా. మహేష్ బాబు నాగార్జున గారు కళ్ళు వచ్చేసినాయి ఆయనకి. అవునా? అవును. మరి ముక్కు ముక్కు కనబడలేదు. కనిపించట్లేదు. నాగార్జున గారు కళ్ళు వచ్చేసారు. మరి ముక్కు కాదు. నాకు ఆడియన్స్ కి ఎందుకు అది నిఖిల్ అనిపిస్తోంది. చూద్దాం. కళ్ళు వచ్చేసాయంట కళ్ళు. ఓకే సి రవితేజ. ఇది కరెక్ట్. రవితేజ. చూద్దాం. కరెక్ట్ రవితేజ. డి ప్రభాస్. ప్రభాసే. ప్రభాసేనా? ప్రభాసే. చూద్దాం. నాలుగిట్లో 3 కరెక్ట్. 30 పాయింట్లు. ఖమ్మం స్వాతి పరిస్థితి చూద్దాము. చూడండి. ఏ వచ్చేసి కాజల్, బి వచ్చేసి ఏ కాజల్, బి హన్సిక, సి త్రిష, డి రకుల్ ప్రీత్ సింగ్. ఫైనల్. ఏ జింగరి జింగా జింగరి జింగా అయిపోయినట్టుంది మొత్తం. ఏ కాజల్. అవునా? ఏ కాజల్. కాజల్. అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను. కాజల్ కరెక్ట్ అయింది. మరి బి. బి హన్సిక. ఇది బాగా డమాలే. ఎవరు? నదియా. నదియా. అబ్బా కళ్ళజోడు పెట్టుకుని ఎంత కరెక్ట్ చెప్పావు. నువ్వు? నో ఐడియా. నో ఐడియా. శ్రీదేవి ఐలా కూడా కనిపిస్తుంది కదా. శ్రీదేవి. మరి సి త్రిష. ఇది త్రిష కాదు. ఐశ్వర్య రాయ్ అనుకుంటున్నా. ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయ్ అయి ఉండొచ్చు. చూద్దాం. ఇక డి. రకుల్ ప్రీత్ సింగ్. అది త్రిష. అది త్రిష కదా. అవును. మీ లిప్స్ త్రిష లిప్స్ ఒకేలాగా ఉంటాయి. అవునా? అవును. అయ్యా అదేంటి నేను ఎప్పుడు ఇవ్వలేదు ఆమెకి. చూద్దాం. అయ్యో పాపో, అయ్యో పాపో. ఒకటే కరెక్ట్. సైలెంట్ గా ఉన్నావే. 10 పాయింట్లు. కస్తూరి నువ్వు చూడు. ఏ రామ్, బి మంచు విష్ణు, సి గోపిచంద్, డి జూనియర్ ఎన్టీఆర్. ఫిక్స్. ఏ రామ్. 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 రామ్ కరెక్టే. రామ్ కరెక్ట్. బి మంచు విష్ణు. విష్ణు కరెక్టా? కరెక్టే. చూద్దాం. కరెక్ట్. సి గోపిచంద్. గోపిచంద్. ఏమంటారు? గోపిచంద్. చూద్దాం. కరెక్ట్. అండ్ డి జూనియర్ ఎన్టీఆర్. అబ్బో ఇది కూడా కరెక్ట్ అయితే 40 పాయింట్స్. అంటే నీ స్కోర్ 110 కి వెళ్ళిపోతుంది. చాలా దారుణంగా నీకు అనిపించట్లేదా? లేదు సుమా. ఇలా లాభం చూడు 30. ఇంకో 4 పేదవాళ్ళని చూడు, నీ ఎదురుగా ఉండే పేదవాళ్ళని. నాకు ఇవ్వచ్చుగా 2. అమ్మ ఆశ దోశ అప్పడం వడ. ఆమె 2 ఇవ్వమంటుంది. వెళ్ళి ఇచ్చేసి రావచ్చు కదా. నాకు ఇవ్వచ్చుగా 2 అంటుంది. పటాపటం 2 ఇచ్చేసిరా. కావాలంటే 1000 నోట్ ఇస్తా గానీ పాయింట్లు ఇవ్వ సుమా. తుడుచుకోవడానికి చెమట పడుతుంటే అడిగింది కదా పాపం ఏదోటి ఇద్దామని. నేనే ఇస్తా నీకు. 1000 రూపాయలు note ఇస్తాను కావాలా? మనీ నీ దగ్గర పెట్టుకో, నా పాయింట్స్ నా దగ్గరే పెట్టుకుంటా. ఓకే చూద్దాం. పక్కా లోకల్ నేను పక్కా లోకలో, నేను వాడే గాజులు కోకారైకల్
వి స్వాతి. చూద్దాం. ఏ వచ్చేసి నాగార్జున గారు, బి వచ్చేసి వెంకటేష్ గారు, డి వచ్చేసి సి వచ్చేసి సుమంత్ గారు, డి వచ్చేసి కమల్ హాసన్ గారు. సి ఎవరు? సి సుమన్. ఫైనల్ ఏ నాగార్జున. చూద్దాం. వెంకటేష్ అన్నావు కదా, కరెక్టా? వెంకటేష్ గారా లేకపోతే అర్జున్ గారా? అర్జున్ గారేమో అనిపిస్తోంది నాకు. అదే హనుమాన్ జంక్షన్ హీరో. ఓకే. దేవుళ్ళు వాటికి చేస్తుంటాడు కర్పూరం. అదే చూద్దాం. శ్రీఆంజనేయం సినిమాలో ఆంజనేయుడు. అవును. చూడమ్మా. సుమంత. మళ్ళీ అంటావే. సుమంత్ గారు. సుమంత సుమన్న? సుమన్. సుమన్. సుమన్నా? సుమనే. చూద్దాం. సుమనేనా? సుమనేనా? సుమన్. సుమనే అన్నారే మీరు. మరి నేను రాలేదుగా. మీరేమన్నారు? సుమనే అన్నారు. మరి సుమ రాలేదుగా. సుమ వచ్చారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. మీరెందుకు సుమనే అన్నారు? సుమన్ కాబట్టి సుమనే అన్నారు. మీ పేరు కలిసి మరి సుమ రాలేదుగా. సుమన్ నే కలిపితే సుమనే అవుతుంది కాబట్టి సుమనే అన్నారు. ఓకే. డి. డి వచ్చేసి కమల్ హాసన్. చూద్దాం. మూడు కరెక్ట్, 30 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉంది కర్నూలు నుంచి కస్తూరి. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదలో. వదల బొమ్మాలి వదల. తెలుగు వాక్యం రివర్స్ లో రాబోతోంది. ఒక్క అక్షరం కూడా తప్పుపోకుండా బజర్ నొక్కి 10 సెకండ్ల లోపల చెప్పాలి. చూడండి మరి మొదటి వాక్యం. అలేఖ్య. పామంటే భయం, పిల్లంటే ప్రియం. పామంటే భయం, పిల్లంటే ప్రియం. కరెక్టా ఇది? కాదనుకుంటున్నాను. మరి ఏమనుకుంటున్నారు మీరు? లాస్ట్ పిల్లంటే పిల్లంటే ప్రియం. ప్రియం. ఇవిడ అదే అన్నారు. కానీ స్టార్టింగ్ ఏదో ఉంది సుమ గారు. పామంటే భయం అన్నారు. కాదా? కాదనుకుంటున్నాను. చూద్దాం. పామంటే భయం, పిల్లంటే ప్రియం. కరెక్ట్. తీసుకోండి 10. నెక్స్ట్. వి స్వాతి. ఎంత ఉతికితే అంత తొక్క. ఎంత ఉతికితే అంత. ఎంత ఉతికితే. ఎంత ఉతికినా ఎలక తోక నలుపే. మరి ఇది ఏదో దాని తోకను తిప్పేసేదో చెప్పింది. తొక్క వస్తుందని సుమా. ఓకే, చూద్దాం. ఎంత ఉతికినా ఎలక తోక నలుపే. -10. ఎప్పుడైనా ఎవరైనా ఎలకను ఉతికారా? స్నానం చేయించారా? చిట్టి ఎలకని ఇట్లా పట్టుకొని పిండి రాసి దానికి 4 పెట్టి చేశారా? కదా. యా, వైచలకని తోమి చూద్దాం మనం ఈసారి. రోజు మా పాప యూట్యూబ్ లో చూస్తూ ఉంటది. ఎలకలనా? ఎందుకు? తనకి ఇష్టం. ఎలకలంటేనా? పెంచుకుంటున్నారా? గణేష్ మహారాజ్కి ఇష్టం కదా, అందుకనా? సరే, మీరు ఎవరికి ఇస్తారు? 10. నాకు అంతే. నాకు లేదు, నీకు అమ్మ కూడా తీసుకుంటాను. స్వాతి నాకు ఇవ్వు ప్లీజ్. ఏదైనా చెయ్యి మరి, ఇస్తా. ఏం చేయాలి? సాంగ్ పాడలేకపోతే ఏదైనా సాంగ్ పాడాలా? ఏ సాంగ్ పాడాలి? నేను పక్కా లోకల్ పాడు. నేను పక్కా లోకల్ అంటే ఇలా వణకడం కాదు. పక్కా లోకలే, నేను పక్కా లోకలే.
కలే మీరేం నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకున్నారు? కర్ణాటక? ఎవరి దగ్గర నేర్చుకున్నట్టున్నా మీరు? ఇంత చక్కగా పాడుతున్నారు. నేను పక్కా కలే 10 పాయింట్స్ తనకి ఇచ్చేస్తున్నాను. స్వాతికి ఎప్పుడైనా ఎవరైనా పాడమని అడుగుతారు. జన్మలో ఇంకోసారి. హైదరాబాద్ వి స్వాతి. గారెలు నాకు బూరెలు నీకు. లేదు బూరెలు నీకు ఆ, గారెలు లేదు, నాకు. లేదు. గారెలు నాకు ఆ, బూరెలు లేదు నీకు. బూరెలు నీకు నీ గారెలు sweet నాకు. తినను నేను. లేదు గారెలు నీకు బూరెలు నాకు. సరే రెండు నాకు ఇచ్చేయండి. ఓకే. బూరెలు నీకు గారెలు నాకు. మళ్ళీ ఇప్పుడు ఫైనల్ గా చెప్పు ఒకసారి. గారెలు నాకు బూరెలు పీక్. అదే కదా ఫైనల్. ఓకే అదే ఫైనల్. వస్తే 10 పోతే 10. పోతే పోయిందిగా, అయిపోయిందిగా. యూసులు ఎగిరిపోయినట్టున్నాయి పూర్తిగా. పోనీ సుమా నాకు వస్తాయి కదా. ఫస్ట్ చెప్పింది. ఆమె ఎట్లా అంటే ఇప్పుడు దీపావళికి చాలా మంది టపాకాయలు కొంటారు, కొంతమంది కొనరు. కొనకుండా ఈ కొన్న వాళ్ళు ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు అది ఒక్క ఉల్లిపాయ బాంబు అయినా పేలకుండా అయిపోతేమో మనం ఎత్తుకొని వెళ్ళిపోతామని. ఆవిడ ఉల్లిపాయ బాంబుల కోసం వెయిటింగ్. ఈవిడ పేలకపోతే ఆవిడ పట్టుకెళ్ళిపోతుంది. కొంతమంది చెత్త తీసుకెళ్ళేస్తారు పొద్దున వరకు. అమ్మా మేము ఇన్ని బాంబులు పేల్చాము ఇవాళ. చెత్త తీసుకెళ్లే వాళ్ళలో కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే పేలని బాంబులన్నీ ఏరుకుంటారు. సెకండ్ హ్యాండ్ బాంబులు. ఇప్పుడు గారెలు నాకు బూరెలు పీకు. మీకు నీ పీ నీకు అన్నావు ఫస్ట్. చూద్దాం. గారెలు నాకు బూరెలు నీకు. కరెక్ట్ 10. ఓకే నెక్స్ట్. అలేఖ్య. చిన్న తల్లి చీరలు కావాలా? కావాలి. కావాలా? ఎన్ని కావాలి? 4. షోక్ ఒకటి వేసుకుంటున్నావుగా. అయినా కావాలి. అప్పటికి చెప్తున్నావుగా కేజీ సేల్. అబ్బో నేను లాస్ట్ ఇయర్ చేశాను, అది ఇంకా నీకు గుర్తుందా? కేజీ సేల్. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 10. అయినా ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకి మందు బోర్ కొట్టనే కొట్టదు. షాపింగ్ కూడా. అదేంటి అలా అనేసాను? మీరందరూ తలూపుతున్నారేంటి? షాపింగ్ కూడా. షాపింగ్ ఉంది కదా చీరలు. అది బాగా వాళ్ళకి అంతవరకు విన్నారు అనుకుంటా. నెక్స్ట్ లైన్ కూడా వినలే వీళ్ళు. మందు కావాలి అన్నారు. ఓకే ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగ్. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికొనడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ దిగజూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. రిలాక్స్ బ్రో, రిలాక్స్. డోంట్ గెట్ సో ఫ్రస్ట్రేటెడ్. ఈ ఇమోషనల్ డైలాగ్ ఏ హీరో చెప్పాడు? వి స్వాతి. ప్రభాస్. 10 పాయింట్. పెళ్ళయిందా నీకు? అయింది. అయినా ఇన్ని ఫీలింగ్స్ ఎందుకు మరి? ప్రభాస్ ఎవరికైనా అంతేగా మేడం. ప్రభాస్ నీకు తమ్ముడు అవుతాడు. ఓకే మీకేమవుతారు? నాకు తమ్ముడే అవుతాడు. ప్రభాస్ చెప్పిన ఈ డైలాగ్ ఏ సినిమాలోది? వి స్వాతి. మిర్చి. పాసిట్టు అలేఖ్య. యా ఇట్స్ బాహుబలి. ఒకసారి నిన్ను కొట్టుకో. నీకు 10 పాయింట్ తర్వాత నీ సంగతి చెప్తా. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం గొప్పది అనుకోవడం మరణం. ఇన్ ద ప్లే గ్రౌండ్ శత్రు సైన్యమే పెద్దది అనుకోవడం మరణం. మై మదర్ ని అవమానించినటువంటి వాళ్ళు నా ముందు షోయింగ్ ద టీత్ అండ్ ఐ లాఫింగ్ మరణం. బాడీ నెక్ ని నరికి అమ్మ పాదాల మీద పెట్టకపోతే మరణం. ఇది ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ బాహుబలి. చెప్పు కర్నూలు. ఏది మరణం? నువ్వు నవ్వడమే మరణం.
ఏది మరణం? ఇక్కడికి రావాలనుకోవడం మరణమా? స్టేజ్ ముందు ఉన్న వాళ్ళందరినీ చూసి భయపడడం మరణమా? కాదు, సుమాని చూసి అందరూ పిచ్చిలా చేస్తుంది, బాగా చేయట్లేదు అనడం అందరూ నవ్వుతుంటే ఇక్కడికి వచ్చి చూపించాలి. నేనున్నాను, నా వెనక మీరు ఉంటారా? నేను నీ ముందు నన్ను కళ్ళేమైనా పోయే అంటే నా వెనక వీళ్ళు ఉంటారా అని అడుగుతున్నా. చెప్పు. ఏది మరణం? నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి స్టార్ మహిళ కొట్టకుండా వెళ్తాను అనుకుంటున్నారా? అది మరణం కాదు. మరి 500 రూపాయల నోట్లు పెట్టుకొని కూడా ఆటోలో ట్రావెల్ చేయలేకపోతున్నానే, అది మరణం. అవును, అది మరణం. 2000 రూపాయలు కావాలా? కావాలి. స్వాతి నువ్వు చెప్పు. ఏది మరణం? గుండె ధైర్యం. అక్కడే వెళ్ళిపోయింది. ఉల్లిపాయ బాంబు. నెక్స్ట్ డైలాగ్. తను మేజర్ అయ్యే లోపు మాకు మగాడు కావాలి. అందుకే కత్తిలో ఉండే పదును, బుల్లెట్ లో ఉండే పవరు, బాంబులో ఉండే విస్ఫోటనం, ఈ 3 బస్తీ కుర్రాళ్ళలో చూసి మీకు మొగుడుగా సెలెక్ట్ చేశాం. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? కస్తూరి. చంద్రమోహన్. పాస్. స్వాతి. బాబు మోహన్. అలేఖ్య. పరుచూరి గోపాలరావు. పరుచూరి బ్రదర్స్ లో ఎవరు? గోపాలరావు. స్వాతి. సంపూర్ణేష్ బాబు. ఎవరు చెప్పలేదు. ఇది పరుచూరి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు. పరుచూరి వెంకటేశ్వర. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ఫుల్ బ్లాంక్. 2 అక్షరాలు, ఒకటి రా, ఇంకోటి చా. రాచానా? రాచానా? మరి మీరే అన్నారుగా, ఒకటి రా ఒకటి చా అన్నారు. తొందరగా చెప్పు. రాచా అనుకుంటున్నా. రాచా అన్నారు. రాచా. రాచా ఇస్ రాంగ్ ఆన్సర్. స్వాతి. ఒకసారి చెప్పండి క్లూ. ఫోన్ లో దూకే దూకే. కస్తూరి. రచ్చా. కస్తూరి 10 పాయింట్లు తీసుకో. థ్యాంక్ యూ. నీకు కూడా పెద్ద తెలిసి చెప్పలేదు, చప్పట్లు కొట్టకు. అయినా నాకు పోయినాయి సుమా తెచ్చుకున్న సంతోషం. నేను సుమా. ఇవదే హైలైట్. నేను 2 అక్షరాలు రాచా అంటే రాచానా అంటే తెలియదు. ఇంకోసారి చెప్తారా అంట. మాకు భయంకరమైన ఒక మగాడు కావాలి. అందుకే కత్తిలో ఉండే పదును, గన్నులో ఉండే పవరు, బాంబులో ఉండే విస్ఫోటనం, ఇవి 3 కలిపి ఒక మగాడిని తయారు చేశాం. ఆడు మగాడు రా బుజ్జి. నువ్వు చెప్పు. మాకు ఆడపిల్ల కావాలి. అంటే బెండకాయలో ఉండే పచ్చదనం చెప్పు. దొండకాయలో ఉండే నక్షత్రంలోని మెరుపు ఆడపిల్ల. అలాంటి ఆడపిల్లలు నాకు కావాలి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. స్వాతి. ఒక భయంకరమైన మగాడు కావాలి. భయంకరమైన మగాడా? అయ్యో, చాలా మంది తిరుగుతున్నారు. భయంకరమైన మగాళ్ళు అయితే నీకు ప్రాబ్లమే లేదు అసలు. కత్తిలో ఉండే పదను, గన్నులో ఉండే పవరు, ఉల్లిపాయ బాంబులో ఉండే ఉల్లిపాయ, అన్ని కలిపి ఒక మగాడు కావాలి. అప్లికేషన్స్ ఏమైనా ఉంటే పెట్టు. కస్తూరి. మాకు కత్తిలా ఉండే ఒక యాంకర్ కావాలి. అయ్యా, కత్తిలో ఉండే పదును, బాంబులో ఉండే పవర్, లో ఉండే వేగం, అవన్నీ కలగలిపి మాకు సుమ కావాలి స్టార్ మహిళకి. డైరెక్ట్ గా చెప్పేసామే. మరి నేను ఇంకెవరైనా వెతుకుతాం అనుకున్నాను. నువ్వు చెప్పాలి. కత్తిలో ఉండే పదును, గన్నులో ఉండే పొగరు, బాంబులో ఉండే విస్ఫోటనం, ఇవన్నీ కలిపిన ఒక బస్తీ కుర్రాడిని చూశాను. నెక్స్ట్ డైలాగ్. నా పేరు శివ. నాదో సింపుల్ ఫండా. మనకు నచ్చిన అమ్మాయి తగిలేంత వరకు వెయిట్ చేయాలి, తగిలాక తన కోసమే ఫైట్ చేయాలి. ఈ డైలాగ్ ప్రకారం హీరో పాత్ర పేరు ఏమిటి? స్వాతి. శివ. శివ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం నచ్చిన అమ్మాయి తగిలాక ఏం చేయాలి? స్వాతి. పెళ్లి చేయాలా? అని ఇష్టమైనటువంటి వాళ్ళ అమ్మ నాన్నలు అడగవా? పాస్. ప్రేమించాలి. ప్రేమించాలా? ఏయ్, పెళ్ళైపోయింది నీకు. సైలెంట్. నీ స్వాతి. లేదు మేడం. పాస్. పాస్. ప్రేమించి లేవ తీసుకుని వెళ్ళిపోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్పలే. తన కోసమే ఫైట్ చెయ్యాలి. చెప్పండి. నా పేరు శివ. నాదొక పాంట.
నాదొక ఫండా. నా పేరు శివ, నాదొక ఫండా. నేను నచ్చిన అమ్మాయి కోసం వెయిట్ చేయాలి, లేవు తీసుకొని వెళ్ళిపోవాలి. స్వాతి నా పేరు శివ. నాకు నచ్చిన అమ్మాయి కోసం ఫైట్ చేయాలి, తనని లేపు తీసుకొచ్చి తర్వాత అమ్మాయితో ఫైట్ చేయాలి. ఫైట్ చేయాలి. డిష్ స్వాతి నా పేరు శివ, నాదొక ఫండా. ఫండా కాదు ఫండా 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 సింపుల్ ఫండా. సింపుల్ ఫండా. నా పేరు శివ, నాదొక సింపుల్ ఫండా. నచ్చిన అమ్మాయి దొరికే వరకు వెయిట్ చేయాలి, దొరికిన తర్వాత ఎంతైనా ఫైట్ చేయాలి. నా పేరు సుమ, నాదొక సింపుల్ ఫండా. నచ్చిన అబ్బాయి దొరికేంత వరకు వెయిట్ చేయాలి, నచ్చిన తర్వాత రాజు వాడిని పెళ్లి చేసుకొని వాడితో ఫైట్ చేయాలి. ఇప్పుడు రాజీవ్ గారి పరిస్థితి అదేనా అంతే. సుమా? అదే అయ్యో, మీ ఆయన పరిస్థితి కూడా అంతే. నెక్స్ట్ డైలాగ్. బ్రతికేది 4 రోజులైనా 40 తరాలు చెప్పుకునే విధంగా బ్రతకాలంటారు పెద్దలు. మాట కోసం చరిత్రలో ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు. ఒకరు తన శరీరాన్ని కోసి పావురాయికి ఆహారంగా ఇచ్చిన సిబి చక్రవర్తి. ఇంకొకరు వామనుడి పాదం చేత పాతాళానికి తొక్కబడ్డ బలి చక్రవర్తి. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? కస్తూరి. హరికృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. పావురాయికి బదులుగా తన శరీరాన్ని కోసిచ్చిన చక్రవర్తి పేరేమిటి? అలేఖ్య. శిబి చక్రవర్తి. సరే, శిబి చక్రవర్తి. నువ్వు రెండిట్లో ఒకటి వదిలేసిన ఆమె చెప్పదు, నన్నే అడుగుతుంది మళ్ళీ క్లూ. శిబి చక్రవర్తి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. అలేఖ్య. ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఇద్దరు. ఒకళ్ళు తన కోసం తన శరీరాన్ని తీసి పావురానికి ఇచ్చిన శిబి చక్రవర్తి. తన కోసమేనా? కాదు, పావురాని కోసం. ఆ పావురం నాన్ వెజ్ తింటుందో లేదు ఏమో పాపం తెలియదు నాకు కూడా. తర్వాత వామనుడి కోసం నేలని ఇచ్చిన బలి చక్రవర్తి. నేలనిచ్చారా? నేలని ఇచ్చారు, పోతాను ప్రాణం ఇచ్చారు. ఓకే, స్వాతి చెప్పు. ప్రాణత్యాగం చేసిన వాళ్ళలో ఇద్దరే ఇద్దరు. ఒకళ్ళు పావురానికి తన శరీరాన్ని కోసి ఆహారంగా పెట్టిన శిబి చక్రవర్తి. రెండో వాడు నేలని తన రక్తంగా కడిగేశాడా? ఏం చేశాడమ్మా? కస్తూరి. ప్రాణత్యాగం చేసిన వారు ఇద్దరే ఇద్దరు. ఒకరు బలి చక్రవర్తి, ఒకరు శిబి చక్రవర్తి. యాక్చువల్ స్టోరీ ఏమిటంటే, గద్ద పావురాన్ని తరిమింది, పావురాన్ని చంపేయాలనుకుంది. ఆ పావురాన్ని సేవ్ చేయడం కోసం శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసి గద్దకిచ్చాడు. అది ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. అలేఖ్య అండ్ కస్తూరి రండి. మీ ఇద్దరికి టై అయింది కాబట్టి ఒక్కొక్క కార్డ్ తీసుకోండి. స్టార్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ గిఫ్ట్ తీసుకోవచ్చు. కస్తూరి నీకే వచ్చింది. మరి మీరు తీసుకోవచ్చా? స్వాతిదా. దా. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇప్పుడు గేమ్ చూడండి. ఇలా మీరు ఈ 2 రింగులు మీ చుట్టూ వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడికి వచ్చి చిన్న మొసలి పిల్ల ఉంది మా దగ్గర, మేము పెంచుకుంటున్నాం దీన్ని. హాయ్ క్యూట్ మసలి కుచ్చు. కొరుకుతుంది. అమ్మో, షార్ప్ పళ్ళు కూడా ఉన్నాయి, జాగ్రత్త. ఫస్ట్ దీన్ని పట్టుకోండి. మీకు ఇది పట్టుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే ఇది పట్టకర్రలాగా ఉంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ గ్లాస్ తీసుకోండి. అయ్యో, ఒకవేళ కింద పడింది అనుకో, అదే తీసుకోవాలి. ఈ రింగులు మాత్రం ప్లేస్మెంట్లు మారకుండా చూసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది కూడా తీసుకోండి. పడిపోకుండా తీసుకెళ్లడంలోనే ఉంది మజా. తెలియదు, అలా పెడితే 30 పాయింట్లు వస్తాయి. 1 2 3 గో. seconds up.
తర్వాత ఒకటి పెట్టావు, అది ఒకటి తీసేస్తున్నాము. ఓకే, లెక్కెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 130. 1 2 3 గో. జాగ్రత్త, మొసలి కరుస్తుంది. కచక్ కచక్. కొంచెం ఫాస్ట్. స్పీడ్ పెంచు స్వాతి. హైదరాబాద్ చేతితో పట్టుకున్నావు, నేను అది మైనస్ చేస్తా. 10 seconds. టైమ్ అప్. నువ్వు ఈ చేతితో తీసి పెట్టావు కదా, ఆ సెట్ అంతా మైనస్. ఓకే, 3 6 9 10 100. కస్తూరి అలేఖ్య రండి. మళ్ళీ మీ ఇద్దరికి టై అయింది కదా, ఎవరు ఇప్పుడు ఫస్ట్ ఆడాలి అంటే ఎవరికి సర్కిల్ కార్డ్ వస్తే వాళ్ళు ఆడాలి. తీసుకోండి. కస్తూరికి సర్కిల్ కార్డ్ వచ్చింది. రెడీ 1 2 3 గో. seconds. Very good. బాగా ఆడుతున్నావు. ఫాస్ట్. పడేకేమి. అంతే కస్తూరి. Come on, Karnool. Time up. 3 6 9 12 15 16 160 పాయింట్స్. అలేఖ్య టార్గెట్ 170. 17 ఐటమ్లు పెట్టాలి ఇక్కడ. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా వాళ్ళు గెలుస్తారా, కర్నూలు వాళ్ళు గెలుస్తారా చూద్దాము. రెడీ 1 2 3 గో. మొసలేమనుకోదులే, దానికి ఇష్టమే అట్లా కొరుక్కోవడం. Thirty seconds. Time up. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇందులో ఒకటి తీసేస్తున్నాము. సో 14 అంటే 140. ఈ రోజు మన స్టార్ మహిళ టైటిల్ విన్నర్ కర్నూలు నుంచి కస్తూరి. కంగ్రాచులేషన్స్, మీరు వాటర్ గీజర్ గెలుచుకున్నారు. థ్యాంక్ యూ.
ఈ రోజు కర్నూలు వాళ్ళు గెలిచారు. మరి నెక్స్ట్ ఏ జిల్లా వాళ్ళు గెలుస్తారో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ ఎంటర్టైనింగ్